చాలామంది సాధనకి వైరాగ్య స్థితిలోనే రారు కదా, సంసారంలో ఉండి వస్తారు కదా. సంసారాన్ని వైరాగ్యాన్ని, వైభోగాన్ని వైరాగ్యాన్ని, ఈ రెండింటిని సమత్వం చేస్తూ సాధన చేయడం సాధ్యమా? దానికి నేనే ఉదాహరణ. మీరు నన్ను ఎదురుగుంటా కూర్చోబెట్టుకుని నన్నే ఆ ప్రశ్న అడుగుతున్నారు. అది నేను సంపూర్ణంగా భార్య పిల్లల్ని సక్రమంగా ఏ లోటు లేకుండా అటు సంసారం చేస్తూ ఇటు సాధన చేశాను. పిల్లల్ని శుభ్రంగా చదివించాను. ఒక అమ్మాయి ఫార్మసిస్ట్ అయ్యింది, చిన్నమ్మాయి. పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దాని వెనక వాళ్ళ కష్టం ఉంది. నన్ను గుర్తించారు. మా నాన్నగారు ఏదో ఒక మార్గంలో ఉన్నారు, అలాగని మనకి ఏ లోటు చేయలేదు. ఆయన మార్గంలో ఆయన్ని ప్రయాణం చేయనిద్దాం, మన పని మనం చేసుకుందాం. వాళ్ళు చేసుకునే పని ఏంటి? చదువుకుంటే చాలు. చదువుకున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ దగ్గరుండి నేనే నిర్వర్తించాను. కాళ్ళంటే కడగలేదు, కానీ నాకన్నా పెద్ద ఆయన మా అన్నయ్య స్వర్గస్థులయ్యారు. ఆయన దగ్గరుండి, నువ్వు సన్యాసు కదా, వాళ్ళ కాళ్ళు కడగడం మంచిది కాదు అని చెప్పి వారే దగ్గరుండి అన్నీ వివాహం దగ్గరుండి కాళ్ళు కడిగి ఇవన్నీ చేశారు. ఆ విధంగా ఇద్దరు పిల్లలకు ఈరోజు ఒకవేళ ఏదైనా ఒక 1000, 1000, 10,000, 5,000, 10,000 కావాలి, ఇలాగ అవసరం అంటే వాడు నాకు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, కానీ నా నుంచి ₹1 కూడా వాళ్ళు ఆశించే అవసరం అలాగ లేదు. నేను నమ్మిన దైవమా, నేను నమ్మిన సాధన, నేను నమ్మిన నా గురువా, నా గురువు అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉందని ఇప్పటికీ నేను విశ్వసిస్తా. గురువు అనుగ్రహం ఉంటే కొండలైనా సరే ఢీకోగలనని ధైర్యం, శక్తి లేకపోయినా ధైర్యం మాత్రం ఉంది. ఎందుకంటే దగ్గర ఇంచుమించు 58, 60 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకెక్కడ ఉంటుంది బలం? కానీ ధైర్యం మాత్రం ఉంది. నేను ఏదైనా చేయగలననే ధైర్యం నాకుంది. అది నా గురువు ద్వారా, నా గురువు ఇచ్చిన సాధన ద్వారా నేను పొందానని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అయితే మీ యొక్క ధర్మపత్ని? నా యొక్క ధర్మపతి నా పోషణలోనే ఉన్నది. నా చిన్న కూతురు ఒక చిన్న ఇల్లు ఒకటి కొన్నది. నాన్నగారు ఏం కొంటారులే అని చెప్పి తనే కొని ఆ ఇంట్లో పెట్టింది. ఆవిడ పోషణ సమర్థం అన్నీ కూడా నేనే చూస్తాను. కానీ ఎప్పుడు నేను ఇంటి దగ్గర అనేది ఉండను, ఆశ్రమంలోనే ఉంటాను. ఆవిడకి ఏమి కావాలనేది నేను మా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ చేత పంపించడం చేయడం, ఏం కావాలంటే అది పంపిస్తూ ఉంటాను. ఆవిడకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అంతేగాని నాకు పెళ్ళం భారం అయిపోయింది, నాకు దీంతో పని లేదు, నేను సన్యసించేసినట్టుగా మళ్ళీ ఈ తత్తంగం ఎందుకు అని ఏ రోజు నేను అనకూడదు కూడా. మహాపాపం, శుద్ధ తప్పది. ధర్మాన్ని ఆచరించాలి. నీ ధర్మాన్ని ఎప్పుడు నిర్వర్తించాలి, బాధ్యతని నిర్వర్తించాలి, ఖచ్చితంగా నిర్వర్తించాలి. అంటే యోగము అంటే బాధ్యతల నుంచి తప్పుకునేది కాదు. యోగము అంటే ఒక గొప్ప కలయిక. ఏమి కలయిక? జీవాత్మ పరమాత్మలో ఐక్యము చేసేటువంటి ఒక గొప్ప కలయిక. అపానాన్ని ప్రాణంలో కలిపి ఆ రెండింటిని మీదకు తీసుకువెళ్ళి ఆ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మరంధ్రంలో ఐక్యము చేయుట. అంతే తప్ప ఈ సంసారానికి ఇటు ఈ బాధ్యతలకు దానికి ఏ రకమైన సంబంధము లేదు. బరువు కాదు, అడ్డు కాదు.